హరి ఓం. జై శ్రీమన్నారాయణ. మీ హరగోపాల్. ఈరోజు అష్టావక్రుడి యొక్క వృత్తాంతం మనం తెలుసుకుందాం. అష్టావక్రుడు ఒక మహా ఋషి, జ్ఞాని. ఈ అష్టావక్రుడు అనే ఋషి కహోదరుడు, సుజాత అనే దంపతులకు జన్మించడం జరుగుతుంది. ఈ అష్టావక్రుడు 8 వక్రాలతో ఎందుకు జన్మించాడు అని అంటే, కహోదరుడు తన శిష్యులకు వేద పాఠాలు నేర్పించే సమయంలో ఆ వేదంలోని స్వరాన్ని 8 సార్లు వక్రిస్తాడు. మీరు చెప్పే స్వరం ఈ విధంగా ఉండాలి, మీరు ఇలా చెప్తున్నారు, మరి శిష్యులకు అలా చెప్పడం మంచిది కాదు కదా అనే ధోరణిలో 8 స్వరాలను తప్పుపట్టి తండ్రికి రిమైండ్ చేయడం జరుగుతుంది. అప్పుడు తండ్రి ఒక రకంగా ఆనందపడాలి. ఎందుకు? నా కొడుకు నాకంటే మించిన జ్ఞాని అవుతాడు, వేద పఠనం గర్భంలోనే నేర్చుకొని నాకే పాఠాలు చెప్పే స్థాయికి ఎదుగుతున్నాడు అని గర్వంగా ఉండాలి. కానీ ఇక్కడ తన శిష్యుల వద్ద తనకు జరిగిన అవమానానికి ఏమైనా గురువుగారే, అందుకని నన్నే 8 సార్లు వక్రించినావు కాబట్టి నీవు అష్టావక్రుడిగా జన్మింతువుగా కానీ శాపం పెట్టడం కూడా జరిగింది. ఈ విషయంలో కహోదరుని భార్య సుజాత చాలా బాధ చెంది భర్తను అనేక రకాలుగా ప్రాధేయపడితే, అప్పుడు నన్నే వక్రించినందుకు అష్టావక్రుడిగా జన్మిస్తున్నాడు కాబట్టి ఇదే వేద పాఠంతో నన్ను కాపాడిన రోజు సశరీరం వస్తుంది, సభ్య శరీరం వస్తుంది, సశరీరం వస్తుంది అని శాప విమోచన కూడా తెలియజేస్తాడు. సరే, ఆ సందర్భం ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అష్టావక్రుడిగా ఉన్నప్పుడే విపరీత జ్ఞానాన్ని సంపాదిస్తాడు ఈ యొక్క సుజాత కుమారుడు. కహోదరుడు సుజాతల యొక్క కుమారుడు అష్టావక్రుడు. అయితే ఒకానొక సందర్భంలో జనక మహారాజు కొలువులో వాందీనుడు ఈ కహోదరునికి జరిగిన వాగ్వివాదంలో, అంటే ఈ వేద పఠనంలో జరిగినటువంటి వాదనలో కహోదరుడు ఓడిపోవడం జరిగింది. కహోదరుని స్తంభనలో నించోబెట్టడం జరిగింది. ఇలా స్తంభనగా బందీ అయినటువంటి తన తండ్రిని విడిపించుటకు జనక మహారాజు దగ్గరకు వచ్చి వాందీనుడితో నేను పోటీకి సిద్ధమని చెప్పగా, అప్పుడు వాందీనుడికి అష్టావక్రునికి జరిగిన వేద పోటీలలో వాందీనుడు ఓడిపోవడం, అష్టావక్రుడు గెలవడం, జనక మహారాజు కహోదరుని విడిపించడం జరుగుతుంది. ఇది ఒక రకమైనటువంటి ఆనందపరమైనటువంటి ఘట్టమే. ఇలా జరిగిన అష్టావక్రుని వృత్తాంతంలో ఆ శాప విమోచన జరగాలి. అప్పుడు కహోదరుడు చెప్తాడు, సమంగా నది అని ఒక నది ఉంది, అంటే దాన్ని సమస్య నది కూడా అంటారు. ఆ నదికి పోయి స్నానమాచరించి వచ్చినచో నీకు శరీరం వస్తుంది, మంచి శరీరం లభిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. ఇలా జరిగిన తర్వాత అష్టావక్రుడు చాలా అందగాడుగా తయారవుతాడు. ఈ అష్టావక్రుడు కాదు, ఇప్పుడు అందమైన ఋషి. ఈ అందమైన ఋషికి, అంటే కహోదర సుజాతల యొక్క కుమారునికి వివాహం చేయదలిచి సందర్భంలో వధాన్య ఋషి కుమార్తె సుప్రభని ఇచ్చి వివాహం చేస్తారు. అయితే ఈ వధాన్య ఋషి వివాహానికి ముందు ఒక షరతులు, కొన్ని టెస్టింగ్లు పెట్టాలని ఆ యొక్క కహోదరుని కుమారుడికి చెప్పడం జరుగుతుంది. ఆ టెస్టింగ్లో కూడా, ఆ పరీక్షలలో కూడా ఈ అష్టావక్రుడు గెలిచి ఆ యొక్క వధాన్య ఋషి కుమార్తె సుప్రభను
వివాహం చేసుకుంటాడు. ఈ పరీక్షలలో వధాన్య ఋషి పెట్టినటువంటి పరీక్షలలో 8 మంది అమ్మాయిల విషయంలో ఆయన నిగ్రహుడుగా ఉండి తనకు వధాన్య ఋషి కుమార్తె సుప్రభను ఆల్రెడీ నిశ్చయం చేశారు కాబట్టి నేను మీకు దూరంగా ఉంటాను, మీ చెత్తకు నేను రాలేను అని నిరాకరించడంతో వాళ్ళు బాధపడి మరి మా భవిష్యత్తు ఎలా అని చెప్పగా మీరు శ్రీకృష్ణునికి గోపికలుగా వస్తారు అని చెప్పి వారిని ఓదార్చడం జరిగింది. ఇక్కడ శ్రీకృష్ణుడు అనేది ఎందుకు వచ్చింది అని అంటే ఈ యొక్క కహోదరుడు సుజాత కుమారుడు శ్రీకృష్ణునికి అపారమైన భక్తి గలవాడు. శ్రీకృష్ణునిపై ఆ యొక్క భక్తిభావంతో చివరగా తన తుది శ్వాస కూడా శ్రీకృష్ణుని పాదాల వద్దే విడవడం జరిగింది. ఇలా అష్టావక్రుని యొక్క జీవిత చరిత్ర సాగింది. మరి ఈ అష్టావక్రుని జీవితంలో ఒక 2-3 ఘట్టాలను తర్వాత వీడియోల్లో తెలుసుకుందాం. హరి ఓం. జై శ్రీమన్నారాయణ.